ఆర్కే తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. వైఎస్ షర్మిలని తాను కలిశానని, ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత మళ్లీ కలుస్తానని అన్నారు ఆర్కే. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి మనిషిని, ఆ కుటుంబంతోనే ఉంటాను అన్నారు ఆయన. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, కానీ నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అన్నారు ఆర్కే. నా సొంత డబ్బుతో కొన్ని పనులు చేశాను అన్నారు. అభివృద్ధి పనులు చేయకపోతే మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. అందుకే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. నైతిక విలువల్ని పాటిస్తూ రాజీనామా చేశానన్నారు ఆర్కే. ఏ అధికారిక కార్యక్రమానికి తాను వెళ్లడం లేదన్నారు. నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను. నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటే నడుస్తాననేది మాత్రం ఖచ్చితంగా.